పోయిన అయితారం మా చిన్నమ్మోళ్ళు కొమరెల్లి మల్లన్న గుడికి పోయిండ్రు. మమ్ముల కూడా రమ్మంటే మా అమ్మ బాపు నేను తమ్ముడు అందరం పోయినాం. అయితే అందరికి కలిపి చిన్నపాటి బస్సు పెట్టిండ్రు. అరే ఏంది పిన్ని, కొమరెల్లిలా రైల్ స్టేషన్ ఉంది కదా, మంచిగా రైలు ఎక్కిపోతే ఖర్చు తక్కువలో అయిపోవరంటే, లేదు బిడ్డ ఆడ బండ ఆగదట, స్టాప్ లేదని చెప్పిండ్రు అన్నది. కానీ ఈ కాంచి గా బాధ తీర్చే ఉపాయం చేస్తుండ్రట రైలు శాఖోళ్ళు. కొమిరెల్లి మల్లన్న గుడికి పోవాలనుకుంటున్న ప్రజలారా, గీ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు కార్లు బస్సులు ఆటోలు ఎండ్ల పోయిరో ఏమో మీ ఇష్టం గాని, ఈ కాంచి కొమిరెల్లి కాడ రైలు బండి సుత ఆగబోతుంది. అవ్వంటే మీరున్నది నిజమే. సికింద్రాబాద్ కెంచి సిద్దిపేట నడుమ డెమో రైలు నడుపుతురు కదా, ఒక రైలు ఈ కాంచి కొమరెల్లి స్టేషన్ కూడా ఆగుతుంది. అది గిన ఈ నెల 26 తారీఖు అంటే ఐతారం కానుంచే. భక్తుల కోరికను మనసులో పెట్టుకొని ఈ ఆలోచన చేసినాం అని చెప్పుకొస్తున్నారు రైలు శాఖ పెద్ద అధికారులు. అంటేగా మన మల్లన్న దర్శనానికి రైలు బండి తోవ సాఫ్ అయినట్టే. కాకపోతే బండి నెంబరు రోజు టైము అన్ని చూసుకొని పోవాలి. ఇక ఈ ముచ్చటిని మల్లన్న భక్తులు మురిసి ముప్పందు అవుతుర్రు. ఎందుకంటే జిల్లాలకెంచి గుడికి ఎంతమంది భక్తులు వస్తారో ఇటు పట్టణకెంచి కూడా అంతకంటే ఎక్కువే పోతుంటారు. అందుకే సికింద్రాబాద్ కెంచి సిద్దిపేట నడుమే తిరిగే ఈ డెమో రైలుకు నడుమల స్పెషల్ స్టాప్ పెట్టించిర్రు. ఇక ఈ ముచ్చటిని ఒక భక్తులే కాదు, కొమరెల్లి చుట్టుపక్కల ఊర్ల జనాలు సుత మస్తు ఖుషి అవుతుర్రు. దినం హైదరాబాద్ వచ్చి పట్టణంలో కొలువు చేసి మళ్ళీ పొద్దుకి ఇంటికి పోయేటోళ్ళు బొచ్చెడు మంది కదా, అగో వాళ్ళకు సుత ఈ రైలు బగ్గా కెరకొస్తుంది. ఏదేమైనా సికింద్రాబాద్ కెంచి సిద్దిపేటకు, సిద్దిపేట కెంచి సికింద్రాబాద్ పోయేటోళ్ళకైతే ఇది ఒక మంచి సౌలతే అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు.